డియర్ స్టూడెంట్స్, నిన్న మనం ఒక రైమ్లో రాజుగారు ముందు కాఫీ తాగాలనుకున్నాడు. తర్వాత అతను హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత ఎక్కువ షుగర్ కలపద్దు అని చెప్పాడు అని చెప్పుకున్నాం. ఈరోజు రైమ్లో అతను ఏం చేశాడు అనే విషయాలు చెప్పుకుందాం. ముందుగా ఏం చేశాడంటే, ఇంకా కాఫీ రాకపోయేటప్పటికి అసలు తెస్తున్నారా లేదా, ఆమె తెస్తుందా లేదా కాఫీ అని చెప్పి అడిగాడు మొదట. అలాగే ఆ కాఫీ తెచ్చి ఇచ్చిన తర్వాత తాగాడు. ఎవరు ప్రిపేర్ చేశారు ఈ కాఫీని అని అడిగాడు. ఇవి రెండు ప్రశ్నలే. ముందేం అడిగాడు, తీసుకొస్తుందా లేదా కాఫీని అని అడిగాడు. రెండోది ఏం అడిగాడు, ఎవరు తయారు చేశారు ఈ కాఫీని అని అడిగాడు. ఇవి రెండు ప్రశ్నలు. ఆ తర్వాత అడిగారు హోటల్లో వాళ్ళు, ఎలా ఉందండి కాఫీ అని చెప్పి. బ్రహ్మాండం, వండర్ఫుల్, చాలా బాగుందని చెప్పి అన్నాడు నాన్న. సో ఈ రెండు ప్రశ్నల్ని ఎలాగ అడిగాడు, మనం ఎలా చెప్తాం అనేటువంటిది చూద్దాం. అలాగే ఈ వండర్ఫుల్ అనేదాన్ని ఎలా చెప్తారు అనేటువంటిది కూడా మనం చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా చూడండి. రాజు సెడ్, రాజు సెడ్, రాజు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ, ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి. ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ, ఇది ఎస్ ఆర్ నో ప్రశ్న. దేంతో మొదలైంది, హెల్పింగ్ వెర్బ్తో మొదలైంది అన్నమాట. ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ. దీన్ని మనం చెప్పేటప్పుడు ఎలా రాస్తాం అంటే, క్వశ్చన్ కదా ఇది, కాబట్టి రాజు ఆస్క్డ్ అని చెప్పి రాస్తాం. అలాగే ఇక్కడ ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ కాస్త ఏమవుతుందంటే ఇది మారిపోతుంది అనమాట. షీ ఈజ్ అనేటువంటి మారిపోతుంది. అలాగే ఇది ప్రజెంట్ కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి పాస్ట్లోకి మారాలని చెప్పాం కదా మనం గతంలో కూడా. కాబట్టి షీ వాజ్ బ్రింగింగ్ కాఫీ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇఫ్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రాస్తాను ముందు. రాజు ఆస్క్డ్, రాజు ఆస్క్డ్ ఇఫ్ షీ వాజ్ బ్రింగింగ్, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ రాజు ఆస్క్డ్ అని వచ్చింది, మధ్యలో ఇఫ్ వచ్చింది. అలాగే షీ వాజ్ బ్రింగింగ్ కాఫీ, ఈ షీ కాస్త ఏమైపోయిందంటే అటు ఇటు మారిపోయి షీ వాజ్ బ్రింగింగ్ కాఫీ, ఇది ప్రజెంట్ టెన్స్ కాస్త పాస్ట్ టెన్స్లోకి మారిపోయింది అన్నమాట. అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఎగిరిపోయింది, గమనించారో లేదు. ఎందుకంటే ఇక్కడే వచ్చేసింది, ఆస్క్డ్ అని మనం ఇక్కడే చెప్పేసాం అనమాట, అడిగాడు అని చెప్పి. కాబట్టి అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా తీసేసాం. సో ఇది మనకి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ రైమ్ మొత్తం నేర్చుకున్న తర్వాత మనకి వీటిని ఎలా చేయాలనేటువంటిది కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. సరే, ఇంకొక ప్రశ్న ఏం అడిగాడో చూద్దాం. రాజు సెడ్, రాజు సెడ్ ఏం చెప్పాడు అని అంటే, హూ ప్రిపేర్డ్ దిస్ కాఫీ, హూ ప్రిపేర్డ్ దిస్ కాఫీ అని అడిగాడు. ఎవరు ఈ కాఫీని ప్రిపేర్ చేసింది అని అడిగాడు అనమాట. రాజు సెడ్, రాజు సెడ్ ఏం అడిగాడు, హూ ప్రిపేర్డ్ దిస్ కాఫీ. ఇక్కడ హూతో మొదలైంది చూసారా, హూ ప్రిపేర్డ్ దిస్ కాఫీ. ఈ హూ అనేటువంటిది ఉంది కాబట్టి మనం కొత్తగా ఏం రాయాల్సిన పని లేదు, హూ అలాగే ఉంటుంది. ఇక్కడ ఇఫ్ వచ్చింది, ఇక్కడ ఇఫ్ కూడా రాదనమాట. ఎందుకంటే ఇక్కడ WH వర్డ్ అనేటువంటిదే మనకి ఇక్కడ మధ్యలో కంజంక్షన్గా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ దీనిలాగానే రాజు ఆస్క్డ్ హూ, ఈ ప్రిపేర్డ్ ఉంది కదా, ఇది ఆల్రెడీ పాస్ట్లోనే ఉంది. పాస్ట్లో ఉన్నది ఇంకొంచెం పాస్ట్గా మారిపోతుంది. ఇంకొంచెం పాస్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. హూ హ్యాడ్ ప్రిపేర్డ్ దట్ కాఫీ, దిస్ కాస్త దట్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించినప్పటికీ దీనిని మనం బాగా నేర్చుకొని మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. రాజు ఆస్క్డ్ who had prepared
దట్ కాఫీ. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ తీసేసాం. రాజు ఆస్క్డ్ హూ హ్యాడ్ ప్రిపేర్డ్ దట్ కాఫీ అనేటువంటిది రాశాను అన్నమాట. సరే, ఇంకా లాస్ట్లో ఏమన్నాడు? రాజు సెడ్ ఏమన్నాడంటే, వావ్ ఇట్ ఈజ్ వావ్ ఇట్ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పి వావ్ ఇట్ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పాడు అన్నమాట. ఇది ఎలా మారుతుందంటే, ఇది కొంచెం పొడవుగా మారుతుంది చూడండి. రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ ఇట్ వాజ్ ఇక్కడ రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, ఆనందంతో చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? దట్ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇక్కడ కూడా దట్ వచ్చింది. ఫస్ట్ డిక్లరేటివ్లో దట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా దట్ వచ్చింది. ఇది మామూలు వాక్యంగా మారిపోయి ఇలా మారిపోయింది. దట్ ఇట్ వాజ్ వండర్ఫుల్. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే అసలే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. మనం ఈ రైమ్లో మొత్తం నేర్చుకుంటే చాలు. ఈ నిన్నటి రైము, ఈ రైము, ఇది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం అవసరపడుతుంది. ఇది చిన్న తరగతుల్లో అంత ఎక్కువ అవసరం ఉండదు. 10th క్లాస్ దాకా కూడా 1-2 రకాలు మాత్రమే ఇస్తున్నాడు కాబట్టి పిల్లలకి చదువుకోవటానికి కూడా ఇంత ఎక్కువ కూడా అవసరం ఉండదు. కాబట్టి ఓన్లీ రైమ్ నేర్చుకొని ఉండండి, అవసరమైనప్పుడు ఉపయోగించుకుందాం. మనకి 10th లోపు 1-2 రకాలు మాత్రమే దీంట్లో తగులుతున్నాయి. ముందుగా నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? రాజుగారు ఏమి అడిగారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు? రాజు సెడ్, ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ? దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఆస్క్డ్ ఇఫ్ షీ వాజ్ బ్రింగింగ్ కాఫీ? రాజుగారు ఏమి అడిగారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు? రాజు సెడ్, హూ ప్రిపేర్డ్ దిస్ కాఫీ? దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఆస్క్డ్ హూ హ్యాడ్ ప్రిపేర్డ్ దట్ కాఫీ? రాజుగారు ఏమి అన్నారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు? రాజు సెడ్, వావ్ ఇట్ ఈజ్ వండర్ఫుల్. దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు పలకండి. రాజుగారు ఏమి అడిగారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు? రాజు సెడ్, ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ? దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఆస్క్డ్ ఇఫ్ షీ వాజ్ బ్రింగింగ్ కాఫీ? రాజుగారు ఏమి అడిగారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు? రాజు సెడ్, హూ ప్రిపేర్డ్ దిస్ కాఫీ? దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఆస్క్డ్ హూ హ్యాడ్ ప్రిపేర్డ్ దట్ కాఫీ? రాజుగారు ఏమి అన్నారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు? రాజు సెడ్,
వావ్ ఇట్ ఈజ్ వండర్ఫుల్. దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇప్పుడు మనందరం కలిసి ఒకసారి చెప్దాం. రాజుగారు ఏమి అడిగారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్, ఈజ్ షీ బ్రింగింగ్ కాఫీ, దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఆర్డ్, ఇఫ్ షీ వాజ్ బ్రింగింగ్ కాఫీ, రాజుగారు ఏమి అడిగారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్, హూ ప్రిపేర్డ్ దిస్ కాఫీ, దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఆర్డ్, హూ హ్యాడ్ ప్రిపేర్డ్ దట్ కాఫీ, రాజుగారు ఏమి అన్నారు, దాన్ని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్, వావ్ ఇట్ ఈజ్ వండర్ఫుల్, దాన్ని నేను ఇలాగ చెప్పాను. రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఓకేనా? ఈ రైమ్ని కొద్దిగా జాగ్రత్తగా బాగా నేర్చుకున్నట్లయితే మనకి పెద్ద తరగతుల్లో బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ గ్రామర్ వచ్చినప్పుడు దీన్ని మార్చే విధానం కూడా సులభంగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.